హలో అండి, నేను షిరిడి ట్రిప్ గురించి డీటెయిల్ వీడియో చెప్తాను. సో ఇదైతే డే 1 అనమాట. సో డే 2, డే 3 కూడా యాడ్ చేస్తాను. సో మేమైతే వెళ్ళేటప్పుడు ట్రైన్లో స్టార్ట్ అయ్యాము షిరిడీకి. సో మేము సాయినగర్ షిరిడి దాకా ట్రైన్ బుక్ చేసుకున్నాము. లాస్ట్ టైం అయితే మేము నాగర్సోల్లో దిగేసాము 7కి అలాగా. అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని షిరిడి వెళ్ళడానికి 40 మినిట్స్ పడుతుంది అంటారు, కానీ బయటికి వెళ్ళి వాళ్ళతో బార్గెయిన్ చేసి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. సో దాని బదులు ఎందుకులే అని చెప్పి మేము షిరిడి డైరెక్ట్గా బుక్ చేసుకున్నాము. సో డైరెక్ట్ షిరిడీకి 9:10కి దిగాం. దాని మీద మెన్షన్ చేశారు 9:10కి అని. సో సేమ్ ఎగ్జాక్ట్ టైంకి మమ్మల్ని ట్రైన్ దింపేసింది. మధ్యలో చాలాసార్లు డిలే వచ్చినా కూడా కరెక్ట్ టైంకి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. 9:10కి షిరిడీలో దిగి మేము నార్మల్ క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో మా ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి కొంచెం పెద్ద క్యాబ్ బుక్ చేసుకున్నాము. డైరెక్ట్ హోటల్లో చెక్ఇన్ చేసాము. యాక్చువల్లీ ఇక్కడ చాలా హోటల్స్ చెక్ఇన్ అనేది 11 or 12కి ఉంటున్నాయి. 1 అవర్ ఎర్లీగా వెళ్తే ఇస్తున్నారు రూమ్, బట్ 3 రూమ్స్ బుక్ చేసుకుంటే మాకు 1 రూమే ఇచ్చారు లగేజ్ అది పెట్టుకోవడానికి. సో సరే అని చెప్పి మేము ఎందుకు టైం వేస్ట్ చేయడం అని ఒక హాఫ్ అన్ అవర్ బయటకు వెళ్ళి టిఫిన్ తినేసి వద్దామని చెప్పి బయటకు వెళ్ళాము, నార్మల్ లగేజ్ ఒక రూమ్లో పెట్టేసి. సో టిఫిన్ అయిపోయాక మళ్ళీ హోటల్కి వచ్చి చెక్ఇన్ చేసాము. సో ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ఈ హోటల్ గురించి నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వీడియో షేర్ చేస్తాను. మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయాక మేము మా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ తీసుకుని అందరం స్టార్ట్ అయిపోయాము. ఫోన్ అయితే రూమ్లోనే వదిలేసాము, ఎందుకంటే ఇక్కడికి మొబైల్స్ నాట్ అలౌడ్ మెయిన్ టెంపుల్లోకి. సో ఎందుకు మళ్ళీ అక్కడ మొబైల్ పెట్టి మళ్ళీ తీసుకోవడం, ఎంత టైం వేస్ట్ అని రూమ్లో ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయాము. అందుకే అవన్నీ షూట్ చేయలేదు నేను. దర్శనం అయిపోయాక మేము అన్నదానం దగ్గరికి వెళ్ళిపోయాము. మామూలుగా అయితే అందరూ నడిచి వెళ్ళండి దగ్గర అంటారు, కానీ చాలా దూరం. సో ఆటోలో వెళ్ళిపోయాము. సో ఆటోలో మెయిన్ రోడ్ నుంచి 10 రూపీస్ తీసుకుంటారు, లేదంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అక్కడ అన్నప్రసాదం తినేసాక దగ్గర 3:30 అలా అయింది టైము. సో అక్కడి నుంచి సింగాపూర్కి ఆల్రెడీ ఆటోస్ చాలా అవైలబుల్ ఉంటాయి, కానీ ఫోన్స్ తీసుకుని వెళ్దామని చెప్పి మా వాళ్ళు రూమ్కి వచ్చేసి ఫోన్ తీసుకుని కొంతమంది మాత్రమే సింగాపూర్ వెళ్ళారు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళు 9 అలా అయింది. సింగాపూర్ వెళ్ళడానికి దగ్గర 1.5 అవర్ పడుతుంది. అక్కడ దర్శనంకి ఓన్లీ హాఫ్ అన్ అవర్, మళ్ళీ తిరిగి రావడానికి 1.5 అవర్ పడుతుంది. సో అందుకే నేను మా బాబు మా మదర్ ఇంట్లోనే ఉండిపోయాము, అంటే రూమ్లోనే ఉండిపోయాము, అంటే వెళ్ళలేక బాబుతో కొంచెం తనకి రెస్ట్ కావాలని. సో మిగిలిన వాళ్ళు వెళ్ళారు అనమాట సింగాపూర్. లాస్ట్ టైం కూడా మేము సేమ్ అలాగే 4 o'clockకి నా హస్బెండ్ నేను వెళ్ళినప్పుడు సింగాపూర్ స్టార్ట్ అయ్యాము. తిరిగి వచ్చేసరికి 9 అయిపోయింది. సో నెక్స్ట్ డే నాసిక్ ప్రయాణం ఉంటుంది, ఎందుకు టైర్డ్ అయిపోతాడు బాబు అని చెప్పి నేనైతే ఆగిపోయాను ఈసారికి. లాస్ట్ టైం ఆల్రెడీ నేను సింగాపూర్ విజిట్ చేశానని నేనైతే లోకల్లో ఉన్న షిరిడి అంతా విజిట్ చేశాను. మా బాబుకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కొన్నాను, అండ్ ఏమైనా బొమ్మలు అలాంటివన్నీ చూశాను షిరిడీలోనే ఆ రోజు ఈవినింగ్ అంతా. మా మదర్, నేను, మా బాబు బయట తిరిగాము. ఇవైతే లాస్ట్ ఇయర్ ఇమేజెస్ నేను షేర్ చేస్తున్నాను సింగపూర్ వెళ్ళినప్పుడు ఎలా ఉంది అనేది. సో లాస్ట్ టైం కూడా మేము ఒక మంచి రూమ్ తీసుకున్నాము, సాయి పలాకి అని, అది కూడా బాగుంది. సో ఇందులో ఈ రూమ్ దగ్గర ఒక డీటెయిల్స్ షేర్ చేశారు, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఏ ట్రిప్ అని, అది కూడా ఇందులో షేర్ చేస్తున్నాను. సో చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.